గారు, గోమయము అలాగే ఆవు మూత్రం ఆరోగ్యానికి మంచిదా? మనకి పంచగవ్యాలు పంచగవ్యాలు అంటే ఏమిటి? గవ్యము అంటే పదార్థాలని అర్థం. పంచగవ్యాలు అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు మూత్రము దాన్నే గోమూత్రము, గోమయము. గోమయము అంటే ఆవు పేడ. ఇవి 5. ఏ మనిషి పుట్టినా కూడా పంచభూతాత్మకంగా పుడతాడు. పంచభూతాత్మకంగా పుట్టిన వాడికి పంచగవ్యాల సేవన గనక చేస్తే, అంటే ఏం చేస్తారు? మనం ఏం చేస్తున్నాం? పాలు తాగుతాం, నెయ్యి వాడతాం, పెరుగు వాడతాం. మలమూత్రాదులు వాడచ్చా అనేది నీ ప్రశ్న. సృష్టిలో తన యొక్క మూత్రం కానీ మలాన్ని కూడా అసహించుకునే మానవుడు గోవు యొక్క మలమూత్రాదుల్ని చాలా పవిత్ర భావంతో చూస్తాడు. ఏ జీవిది అలాంటిది లేదు. ఈ సృష్టిలో ఏ జీవి యొక్క మలమూత్రాదుల్ని ముట్టుకోవడానికి ఏ మనిషి ఒప్పుకోడు. కానీ గోవు యొక్క మూత్రాన్ని, గోవు యొక్క మలాన్ని ఇవాళ ఆరోగ్యము ఉండవలసిన మానవుడు అనారోగ్యంగా ఉంటూ, అసలు అనారోగ్యానికి మూల కారణం ఏమి? మనకి ఇవాళ ప్రతిదీ తలకాయ నొప్పి వచ్చినా కూడా ఏదో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళటం ఫ్యాషన్ అయిపోయింది. కానీ ఇదివరకు రోజుల్లో ప్రతి గ్రామంలోనూ ఒక పెద్ద ఒక ఆయన ఉండేవాడు. చేయి పట్టుకుని చూసి, ఈ ట్యాబ్లెట్ వేసుకో, ఇదిగో ఈ చూర్ణం, ఈ లేషన్ తిను, ఇది తేనె వేసుకుని నాకు ఇది ఇలాంటివి ఇచ్చేవారు. ఆయుర్వేదం అని ఒకటి ఉన్నదనే విషయం మనం మర్చిపోయినాం. అలోపతిలో కూడా ఎలాగా? టెట్రామైసిన్. సిన్ అంటే పాపం, నేను చేసిన మహాపాపం, నేను చేసిన క్రోసిన్ చిన్న పాపం. ఈ సిన్లతో సరిపోతుంది మనకి మెడిసిన్స్ అంతా. కానీ ఆయుర్వేదం ఏం చేసిందంటే ఆరోగ్య శాస్త్రాన్ని అభివృద్ధి చేసింది. ఆరోగ్య శాస్త్రంలో వాత, పిత్త, కఫాలు ఈ మూడింటిని ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు, ఈ బ్యాలెన్స్ చేసే శక్తి దేనిలో ఉందంటే గోమూత్రంలో ఉంది. సరే, ఇవాళ గోమూత్రాన్ని మనం తాగచ్చు. ఎలా తాగాలో అలా తాగాలి. దాన్ని పోస్తున్నప్పుడే పట్టేసి తాగేశాను, ఇవన్నీ చేయటం చాలా తప్పు. ఇది 7 ముడతలు గల కాటన్ గుడ్డ పెట్టి ఫిల్టర్ చేసిన తర్వాత 10 ml తాగాలి. అంతే తప్ప అది ఉంది కదా అని చెప్పి లీటర్లు తాగకూడదు. ఎక్కువ కూడా తాగకూడదు. శరీరానికి ఎంత పడుతుందని తెలుసుకున్న తర్వాత వాడాలి. ఇవన్నీ కాకుండా గోమూత్రం తాగితే పుణ్యం కాదు, అది ఆరోగ్యాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఈ వాత, పిత్త, కఫాలు అనేవి ప్రకోపించకుండా వాటిని బ్యాలెన్స్ చేసే శక్తి ఈ గో యొక్క మూత్రానికి ఉంది. అలాగే ఇదివరకు రోజుల్లో మనం ఇవాళ గర్భిణీ స్త్రీలు ఉన్నారు. గర్భిణీ స్త్రీలు ఇవాళ మనము హాస్పిటల్కి వెళ్ళి కడుపు కోత పిల్లలు అంటే సిజేరియన్ పిల్లలు. సిజేరియన్ చేయించకుండా ఏదైనా డెలివరీలు జరుగుతున్నాయా ఈ మధ్యకాలంలో? జరగట్లేదు. సో ఈ సిజేరియన్ అనేది ఎందుకు వచ్చింది అంటే, ఇంతకుముందు మంత్రసానులని ఊళ్ళల్లో ఉండేవాళ్ళు. వాళ్ళు ఇంట్లోనే ప్రసవాన్ని చేసేవాళ్ళు. వాళ్ళు ఎక్కడో యూనివర్సిటీలోకి వెళ్ళి చదువుకుని రాలా. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, అందరి ఇళ్లలోనూ ఆవులు ఉండేవి. తాజాగా వేసిన ఆవు పేడని 10 గ్రాములు తీసుకుని నీళ్ళలో కలిపి తాగించేసేవాళ్ళు. సుఖప్రసవం జరిగేది. ఆవు యొక్క పేడని 10 గ్రాములని తీసి నీళ్ళల్లో కలిపి తాగిచ్చి నొప్పులు లేకుండా సుఖప్రసవం చేయించేవాళ్ళు వాళ్ళు. ఇవాళ మంత్రసానులు చదువు కూడా చదువుకోకుండా ఇవాళ డెలివరీ అంటే అది ఒక 30,000, 50,000, 3 లక్షలు ఎంతో అంత ఖర్చు పెడితే కానీ పిల్లవాడిని మనం తీసుకురాలేకపోతాం. కాబట్టి మనం ఆధునికంగా నాగరికత పెరిగింది అనుకుంటున్నాం. ఇంతకన్నా ముందు కాలంలో వాళ్ళందరూ శాస్త్రాన్ని నమ్మి, గోమాతను నమ్మి వాళ్ళ ఆరోగ్యాలని, ఇవాళ ప్రతి వాళ్ళకి కన్ను పన్ను కదులుతూనే ఉన్నాయి. ప్రతి మంగళ షాప్ పక్కన డెంటల్ షాప్ ఉంటుంది. దీనిలో చేరు ఒకటిగానే ఉంటుంది.
వాడు జుట్టు పీకితే వీడు పళ్ళు పీకుతూ ఉంటాడు. అంతే. అంతేనా? తేడా ఏమైనా ఉందా? ఏమి లేదు. కాబట్టి ఈ పళ్ళు కన్ను ఎందుకు తేడా వచ్చేసినాయి అంటే మనం తినే ఆహారంలో ఉండవలసిన మనకు కావలసిన పోషక విలువలు లేక ఇవన్నిటినీ ఈ యొక్క పంచగవ్యాల ద్వారా మన వాళ్ళు స్వీకరించేవారు. ఇదివరకు రోజుల్లో పిల్లలు సంతానం కలగాలి అన్నా కూడా సంతానానికి కాకుండా గర్భవతులు అయినప్పుడు ఆవు పాలని ఒక వెండి పాత్రలో కాచి తోడేసి పెరుగుని నెయ్యిని పాలని వాడుతూ 9 నెలల పాటు ఎమోషన్స్కి పోకుండా సీరియల్స్ చూడకుండా దైవధ్యానంతో ప్రశాంతతతో వీళ్ళు ఈ విధంగా చేయటం మూలాన వాళ్ళకు పుట్టే సంతానం ఎలాంటి వాళ్ళు పుట్టేవాళ్ళు అంటే ఫోటోస్టాటిక్ మైండ్తో పుట్టేవాళ్ళు. అంటే ఏంటంటే ఏకసంత గ్రాహులు. కూర్చోరా చదవరా అంటే వాడు ఒక నిమిషంలో చదివి వచ్చేసేవాడు. ఇవాళ చదువుకోరా అంటే నువ్వు పోరా అనే పరిస్థితుల్లో ఉన్నారు పిల్లలు. అంటే వీఆర్ ది క్రియేటర్స్ ఆఫ్ అవర్ ఫౌండేషన్. మన వాళ్ళని మనం తయారు చేసుకోలేకపోతున్నాం, సరైన బాలల్ని తీర్చిదిద్దలేకపోతున్నాం. మనం 24 గంటలు కడుపుతూ ఉంటే కాలక్షేపంగా ఉండి టెర్రర్ మూవీలో అవన్నీ చూస్తే ఇవన్నీ వాడికి ఇంపాక్ట్ అయ్యి వాడు లోపల నుంచే రావడమే టెర్రరిస్ట్గా వస్తున్నాడు. అందుకే మనకి మన చరిత్రలన్నీ కూడా చెప్తారు, ప్రహ్లాదుడిని లోపల ఉన్నప్పుడు నామం నేర్పితే వాడు జీవితం అంతా నామమే చేశాడని. కాబట్టి మన జీవితాలని మనం తీర్చిదిద్దుకోవాలి. దీనికి గోమాత, విశ్వమాత అయిన గోమాత తన యొక్క మలమూత్రాదులతో కూడా ఆరోగ్యాన్ని, అంటే ఇవాళ మీకు ఒక విషయం చెప్తా. మనం ఈ ఆవు మూత్రంతో ఎన్నో రకాల మనకి పెస్టిసైడ్స్ తయారు చేసుకోవచ్చు. మనం తినే ఆహారానికి కావాల్సిన పెస్టిసైడ్స్ తయారు చేసుకోవచ్చు. ఆవు యొక్క గోమయంతో ఫెర్టిలైజర్స్ చేసుకోవచ్చు. ఆవు మూత్రంతో ఫినాయిల్ తయారు చేసుకోవచ్చు. ఆవు మూత్రంతో ఎన్నో రకాల ఔషధాలను తయారు చేసుకోవచ్చు. ఒక మానవుడి యొక్క శరీరంలో 300 రకాల రోగాలకి గోవుతో రకరకాల మనం కావాల్సిన వైద్యం చేసుకోవచ్చు. కాబట్టి ఇటువంటి గోమాత యొక్క వైభవంలో గోమూత్రము, గోమయము చాలా పవిత్రమైనవి. కాబట్టి అటువంటి గోవుని కాపాడుకోవటం అనేది మన నైతిక బాధ్యత. గోవు లేకపోతే ఇది భూగోళము. భూ అంటే భూమాత, గో అంటే గోమాత. గోమాత లేని భూమాత గందరగోళం అయిపోతుంది. కాబట్టి గోవుని కాపాడుకోవటం మన